ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరూ కొందరు దినం దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిచి, మీలో ప్రతి వాడును బయోల్ పేరుతో కలుసుకొనిన తన వశములో ఉన్న వారిని చంపవలని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత కనికరపూర్ణుడో, ఆయన కనికరాన్ని మనం సులువుగా లేకుంటే చులకనగా తీసుకుంటే చాలా నష్టము, దాని యొక్క అంతిమము భయంకరం మన జీవితం. ఇక్కడ చూస్తే మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్న దినాల్లోనే బాలాకు అనే రాజు ఏం చేసినాడంటే ఇశ్రాయేలును శపించడానికి బిలామును పిలిచినాడు. తనకు చాలా బహుమానాలు ఇచ్చినాడు. కానీ ఈ బిలాము శపించడానికే సరిపోలేదు. చూడండి దేవుని యొక్క కనికరము, గొప్పతనం ఎంత గొప్పగా ఉందో. ఎంత శపించడానికి ప్రయత్నం చేసిండు బిలాము, కానీ కుదరలేదు. గాడిద తన బుద్ధిహీనతను అడ్డగించి గాడిదతో మాట్లాడించినాడు. అయితే ఒక తప్పు త్రోవ చూపించినాడు. ఎవరు? బిలాము. వారిని ఏం చేసినాడు అంటే షిత్తీములను తీసుకొని వచ్చి మోయాబు స్త్రీలను వారి మధ్యకు పంపినాడు. బయోల్ పేరు అనేది ఒక విగ్రహ సంబంధమైన దేవతను పెట్టినారు. వారి దేవతను పెట్టి ఏం చేశారంటే, చూడండి ఎంత కుయుక్తిగా బిలాం చేసినాడు. బిలాము మోయాబురాన్లను వారి దగ్గరికి పంపినాడు. వారి శరీరం ఎంత బలహీనమైంది. ఇశ్రాయేలీలు ఏం చేశారు? వారితో వ్యభిచారం చేసినారు. ఈ 25వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారము చేయసాగిరి. చూడండి ఎంత స్థితి. దేవుడు మేఘస్తంభంగానే ఉన్నాడు, వీరు ప్రయాణం బాగానే ఉంది. కానీ కంటికి నచ్చిన దాన్ని బట్టి, శరీరాన్ని బట్టి తొందరపాట్లు వ్యభిచారంలోనికి పోయినారు. వాళ్ళు ఏం చేసినారు? వ్యభిచారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, వారు ఒక దేవతను బయోల్ పేరును అని పెట్టుకున్నారు. ఆ దేవతకు వీరిని పిలిచి ఏం చేశారు? విందు చేసి తినమని చెప్పినారు. అదే మాట ఉంది కదా 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతకు నమస్కారం చేసి, అట్లు ఇశ్రాయేలులు బయలు పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అంటే పాపం అనేది ఎట్లా వస్తుంది చూడండి. అంటే మన మీదకి నరకము, మరణము యేసుక్రీస్తు ప్రభు ఇది మన మీద ఉన్నది తీసేసినాడు. కానీ ఇశ్రాయేలీల మీదకి ఎట్లా వచ్చిందో మన మీదకి ఈనాడు కానీ ఇట్లా కుయుక్తిగా వచ్చే ప్రమాదం ఉంది, మనం చురుకుగా లేకపోతే. ఇశ్రాయేలీలకి వ్యభిచారం చేయడానికి స్త్రీలు వచ్చినారు. వారు ఏం చేశారు? వ్యభిచారం అయినాక ఏముంటుంది, నువ్వేం చెప్తే అది తింటా అన్నట్టు వీళ్ళు సోలిపోయి వారి దేవత దగ్గరికి పోయి నమస్కారం చేసినారు. వారు ఈ బలులు అర్పించినాక తిన్నాక వారి దేవతలకు నమస్కారం చేసినారు. ఇది దేవునికి కోపం వచ్చింది. మనం ఎవరి దగ్గర వంగిపోయి ఉంటున్నామో అది దేవునికి కోపం తెప్పించేదిగా ఎప్పుడు ఉండదు మన జీవితంలో. చిన్న చిన్న వాటికి లొంగిపోయి ఆ సమస్యను బట్టి, పరిస్థితులను బట్టి మనము నమస్కరించే వారమై ఉంటాము. అంటే వాళ్ళు నమస్కరించినారు, మనమేమో ఆ పరిస్థితులకు లొంగిపోయి ఉంటున్నాం. ఇశ్రాయేల్ లెవెల్లోనే మనం ఉంటున్నాం. అయితే మోషే దేవుని యొక్క కోపము చూసి ఏమంటున్నాడు? ఎవడెవడు మీ వశంలో ఉన్నాడో బయలు పేరును ఎత్తుకున్నాడు, వాడిని చంపేసేయండి అని చెప్పి. మనం గిన ఈ ఉదయకాలం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవునికి అసహ్యకరమైనది, దేవునికి అసహ్యకరమైంది, దేవునికి కోపం తీసుకొచ్చేది ఆయన సిలువ రక్తమును మన మీద ప్రోక్షింపబడ్డాక మనం మళ్ళా పాపం చేయడానికి ఏ విషయాలు కారణమవుతున్నాయి, వారేమో ఏ వ్యక్తిని అని చెప్పినాడు. కానీ మన జీవితంలో ఏ విషయాలు కారణమవుతున్నాయి వాటిని చంపేయాలా. వాటిని బతకనిస్తే మనల్ని నరకానికి తీసుకుపోయేట్టుగా ఉన్నాయి. వారిని చంపేయకపోతే నాడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి నష్టం వచ్చేదిగా ఉంది. అదే రకంగా మన జీవితంలో ఈ విషయం ఎరిగి ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయనకు నచ్చినట్టు జీవించాలి. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం బయలుపరిచిన లేఖన వాక్కులను బట్టి స్తుతిస్తున్నాం. మాలో నీకు ఆయాసకరమైందని చంపేసి నీ నిత్య జీవానికి నడవడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.